बोलो जय श्री राम। जय श्री राम। वंदे मातरम। भारत माता की जय। अब तुम बोलो अल्लाहु अकबर। చూశారు కదా, అంటే మతోన్మాదం ఎవరు రెచ్చగొడుతున్నారు అని చెప్పేదానికి సింబాలిక్గా తీశారు అని అనుకుంటున్నాడు. ఏమని? ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో జై శ్రీరామ్ అని అనమంటున్నాడు. ఒక హిందూ ఒక ముస్లింతో అంటున్నాడు అని అనుకోవచ్చు. వాడేమంటున్నాడు? జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం అని ఇప్పుడు వీడు ఛాలెంజ్ ఇస్తున్నాడు. ఏమని? అల్లాహు అక్బర్ అనమని. వారండు నిజమే అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే అది మత సామరస్యం లేకపోవటమో ఇంకోటో కాదు. ఆ మాట గట్టిగా అంటే ఈ దేశంలోనే కాదు, ఏ దేశంలో అయినా కూడా ఆ మాట అన్నోని ఏది అల్లాహు అక్బర్ అని ఎవడైతే కేక పెడతాడో వాడిని అరెస్ట్ చేస్తారు. ఎందుకు? అల్లాహు అక్బర్ అనే నినాదంతో బాంబులు పెట్టేది ఎవడు? గన్నులు పేల్చేది ఎవడు? ఎక్కడ కాశ్మీర్లో కూడా చూసుకుంటే అల్లాహు అక్బర్ అనే కదా నినాదాలు ఇస్తూ గన్నులతో చంపేసింది, కాల్చేసింది. జై శ్రీరామ్ అనే నినాదంతో ఎవరైనా బాంబులు పెట్టారా ఎప్పుడైనా? జై శ్రీరామ్ అనే నినాదంతో హత్యలు చేశారా? లేదు కదా. అలాగే వందే మాతరం, భారత్ మాతాకి జై అనే నినాదాలతో ఎవరైనా బాంబులు పెట్టడం కానీ హత్యలు చేయడం కానీ చేశారా? లేదు కదా. కాబట్టి ఆ నినాదాలు ఎవరైనా ఎక్కడైనా ఇవ్వచ్చు. కానీ అల్లాహు అక్బర్ అనే నినాదంతో బాంబులు పెడుతున్నారు, హత్యలు చేస్తున్నారు. ఉగ్రవాదులు ఆ నినాదాన్ని ఎక్కువగా వాడుతున్నారు. కాబట్టి ఆ నినాదము చెప్పాలంటే ఎవరైనా వెనకాడతారు. ఈ విషయంగా వేరే దేశంలో వాళ్ళు ఒక ప్రాంక్ కూడా చేశారు. ఒక బ్యాగ్ తీసుకొని ఒక చోట ఇసిరేసి అల్లాహు అక్బర్ అని చెప్పి గట్టి కేక్ పెట్టి వాడు పరిగెడతాడు. మిగతా వాళ్ళు విన్యాసాలు చూడాలా, భయంతో పారిపోతూ ఉంటారు. యూట్యూబ్లో ఎతకండి, అల్లాహు అక్బర్ ప్రాంక్ అని వస్తుంది. ఈ దేశంలో కాదు, ఏ దేశంలో అయినా అల్లాహు అక్బర్ని గట్టి కేక పెట్టాడంటే మానవ బాంబు అనుకుంటారు, బాంబులు పెట్టారు అనుకుంటారు. ఆ విధంగా తయారైంది. ఎవరు చేశారు? అది హిందువులు చేశారా? క్రిస్టియన్లు చేశారా? ఆ నినాదంతో బాంబులు పెట్టేవాళ్ళు చేశారు, మనుషుల్ని చంపేవాళ్ళు చేశారు. దానికి మేమేం చేసేది? కాదు కూడదు అంటారా? సవాల్. ఎవడొస్తాడో రండి, ఇద్దరం ఎయిర్పోర్ట్కి వెళ్దాం, చెరో బ్యాగు తీసుకుందాం, ఆడ పడేసి నేను జై శ్రీరామ్ అని కేక పెడతా, ఆడు కూడా బ్యాగ్ విసిరేసి అల్లాహు అక్బర్ అని కేక పెట్టమన్నాడు. చూద్దాం. అర్థమైందా? వీడియోలు చేయటం కాదు, ఫీల్డ్లోకి వెళ్దాం పదండి. జై శ్రీరామ్.